మనం ది రాజాసాబ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడే మార్నింగ్ షో చూసొస్తున్నా. సినిమా చూసాక అరాచకం. వన్ మ్యాన్ షో. నిజంగానే 'ప్రభాస్' అయితే నెయిల్డ్ ఇట్. ఆ యాక్టింగ్ ఏంటి స్వామి అది. మరో అపరిచితుడు సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఆ క్లైమాక్స్ సీన్ చూస్తుంటే. ఎవరైతే క్రొకొడైల్ ఫైట్‌ని ట్రోల్ చేశారో దానికి మించిన ఆన్సర్ సినిమాలో ఉంది. కామెడీ టైమింగ్స్ కూడా ట్రోల్ చేశారు టీజర్, ట్రైలర్ చూసి. దాని తర్వాత సినిమాలో అయితే పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. సో, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తూ, ఎమోషన్స్ చేస్తూ, లవ్ స్టోరీస్ చాలా బాగుంటది. వింటేజ్ ప్రభాస్ అయితే ఫస్ట్ హాఫ్ నుంచే కనిపించేస్తాడు. ఫస్ట్ సీన్ నుంచే. సో, ఏదైతే కొంచెం హర్రర్ నుంచి స్టార్ట్ అవుద్ది స్టార్టింగ్ సీన్. అండ్ అలాగే వెళ్తూ వెళ్తూ ఇంటర్వెల్ ఎప్పటికొస్తదో అర్థం కాదు. కానీ ఇంటర్వెల్ కూడా పీక్స్‌లో ఉంటుంది. అండ్ ఇంకా ఆయన ఉంటారు కదా! ఆయన తమిళ్ యాక్టర్. ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేస్తాడు. అండ్ సత్య యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. సప్తగిరి కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. సో, ఎవరైతే ప్రభాస్‌ని ట్రైలర్, టీజర్‌లో ట్రోల్ చేశారో అది ఒక క్రొకొడైల్ ఫైట్ ఉంటదనమాట. ఆ క్రొకొడైల్ ఫైట్‌లో చాలా ట్రోల్స్ వచ్చేసాయి. కానీ ఎప్పుడైతే ఆ సినిమాలో చూస్తుంటామో ఆ సినిమా స్టోరీ బేస్డ్ ఆన్ అలాంటిదే. అలాంటి స్టోరీలో ఆ క్రొకొడైల్‌ని చంపడం ఇంకా అది ఎలివేషన్ సీన్ తెలుసా సినిమాలో అది. కాటరమ్మ ఫైట్‌లో ప్రభాస్‌కి ఎలివేషన్ ఏమొస్తుందో ఈ క్రొకొడైల్ ఫైట్‌లో ప్రభాస్ క్రొకొడైల్‌ని చంపడం అదే ఎలివేషన్స్. అండ్ సంజయ్ దత్ అండ్ గరీనా వహాబ్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ గ్రాండ్ మదర్ అండ్ గ్రాండ్ సన్ యాక్టింగ్ చాలా బాగుంటుంది నిజంగానే. ఆ క్లైమాక్స్ సీన్‌లో నిజంగానే ప్రభాస్ అయితే ఇక్కడ అబ్బా! ఆ ఎమోషన్స్, ఆ ఫైట్స్ నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయాడు ఆ క్యారెక్టర్‌లో ప్రభాస్. అండ్ సినిమా స్లోగా వెళ్తూ అయితే తమ్మన్ అయితే బీజీఎం ఇరగదీస్తాడు మళ్ళీ వచ్చి ఆ టైంలో. కానీ కొన్ని పాయింట్స్‌లో డిసప్పాయింట్ చేస్తాడు. టు బీ ఫ్రాంక్ మూవీ చాలా స్లోగా వెళ్తుంది. ఏంట్రా ఇలా వెళ్తుంది అనే టైంలో 'నాచే నాచే' సాంగ్ వచ్చి మళ్ళీ గూస్ బంప్స్ ఇస్తాయి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ కెమిస్ట్రీ బిట్వీన్ ది హీరో అండ్ హీరోయిన్ కూడా చాలా బాగుంటది. అండ్ హారర్, ఫ్యాంటసీ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశారు. అండ్ క్లైమాక్స్ అర్థం చేసుకోవాలంటే మీరు ఇన్ డెప్త్ ఎళ్ళాలి సినిమాకి. ఎందుకంటే క్లైమాక్స్‌లో కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో, కమర్షియల్ మూవీ, మంచి సంక్రాంతి మూవీయే. చాలా క్రింజ్ కామెడీ సినిమాని ఇచ్చేస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాని చూసి ఆనందించండి. ఇది నా తరపు నుంచి మీకు రిక్వెస్ట్. అండ్ నేనైతే 5/4 ఇస్తా. ఎందుకంటే 'ప్రభాస్‌ది జోకర్' యాక్టింగ్ అది పార్ట్ 2కే కనెక్ట్ చేస్తారు. ఇది నాట్ ఏ స్పాయిలర్ కాదిది. అది ఆల్రెడీ మన మారుతి గాడు చెప్పాడు. అయితే మంచి కమర్షియల్ మూవీ ఆ సంక్రాంతికి. వెరీ వెరీ పాజిటివ్ రివ్యూసే వస్తున్నాయి. నేను వాళ్ళందరూ ఇస్తున్నాను పాజిటివ్ రివ్యూ ఇవ్వట్లేదు. నాకనిపించింది నేను చెప్తున్నా. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.